Hello viewers, welcome back to our channel Tradables. Here with CS Ailakshmi Tota. So ee roju market ela perform chesindi anedi aithe manam ee video lo aithe analyze cheskundamandi. And for that Tradables ane web application market data analyze chesi beautiful data points aithe istundi. So aa data points use cheskoni resistance support levels mundugane identify chesi market movements aithe manam easy ga predict chese chances aithe ekku untayandi. And also nenu major ga ee video lo indices varaku chestuna. So Nifty 50 bank Nifty వరకు IT వరకు చూద్దాం. సేమ్ వే ఇండిసెస్ అనలైజ్ చేసినట్టే స్టాక్ కూడా అనలైజ్ చేయొచ్చండి. అండ్ యా దిస్ వెబ్సైట్ అయితే మనకి కొంచెం డెవలప్మెంట్లో ఉంది. సో ఇది మీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రీ ట్రయల్ ఉంది. సో ఈ వీడియో చూసి ఈ డేటా పాయింట్స్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు కూడా జస్ట్ మా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి you can access all this data. So yes, with that we'll move to the video. So first let's start with Nifty 50 andi. So Nifty 50 so actually this is the big picture of all the major indices. So Nifty 50 23,750 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో హియర్ ఆర్ ద ఇండికేషన్స్ వీఆర్ గివింగ్. సో ఇక్కడ ఈ స్క్రీన్కి రాగానే అట్ ఏ గ్లాన్స్ వీ కెన్ అండర్స్టాండ్ నిఫ్టీ 50 బెరిష్ ప్లస్ ఇండికేషన్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ బెరిష్ ప్లస్ ఇండికేషన్ ఉంది. సో దాట్ మీన్స్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ బెరిష్ జోన్లో ఉన్నాయండి. సో ఐటీ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ ఏ ఇండికేషన్స్ ఇస్తుంది మా అప్లికేషన్ అనేది అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ బిగ్ అలర్ట్ అండి, లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి కూడా మేము స్ట్రెస్ చేస్తున్నాము. సో ఈ బిగ్ అలర్ట్ ఏంటంటే ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో రెడ్ అండ్ బిలో సో డౌన్ ట్రెండ్ ఉంది. సో నిఫ్టీ 50 నిఫ్టీ బ్యాంక్ అయితే బేరిష్లోనే ఉందండి. ఐటీ ఒకటి న్యూట్రల్లో ఉంది. సో జస్ట్ లాగిన్ అవగానే ట్రెండ్ ఇండికేషన్ ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి స్క్రోల్ అవుతున్నాయి జస్ట్ లైక్ హౌ నిఫ్టీ 50 బ్యాంక్ అండ్ ఐటీ ఎట్లయితే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామో సో ఆల్ ద సెక్టర్స్ కూడా ఇక్కడ అలానే డిస్ప్లే చేస్తున్నామండి. సో దాట్ ట్రెండ్ ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూస్తే నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అయితే బెరిష్ ప్లస్లో ఉంది. ఐటీ న్యూట్రల్. ఫిన్ నిఫ్టీ బెరిష్ ప్లస్, మిడ్ క్యాప్ బులిష్లో ఉంది. మిడ్ క్యాప్ ఒకటి బులిష్లో ఉంది. రిలయన్స్ అయితే బెరిష్ ప్లస్. రిలయన్స్ బీయింగ్ మేజర్ వెయిట్ అండి నిఫ్టీ 50లో. సో అందుకే ఇక్కడ ఈ ఇండిసెస్తో పాటు రిలయన్స్ కూడా స్పెసిఫిక్గా మనం ఇండికేట్ చేస్తున్నాం. ఒకసారి నిఫ్టీ 50లో కౌంటర్స్ చూద్దామండి. లైక్ ఈరోజు ఏ కౌంటర్స్ బాగా పర్ఫామ్ చేసినాయి, ఏ కౌంటర్స్ లూజర్స్ లాగా ఉండిపోయినాయి, నెగిటివ్ కాంట్రిబ్యూటర్ అయినాయి అయితే ఇక్కడ చూద్దాం. నెట్ ఈరోజు యాక్చువల్లీ చూస్తే నిఫ్టీ 50లో అసలు ఫ్లాట్గా క్లోజ్ అయిందని అయితే చెప్పొచ్చు. 22 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయింది. సో అండ్ నిన్న కూడా లైక్ నిన్న అయితే క్రిస్మస్ హాలిడే. సో 24th సెషన్లో కూడా నిఫ్టీ 50 చాలా ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. సో రీసెంట్గా మనం లాస్ట్ వీక్ 3rd వీక్ ఆఫ్ ద డిసెంబర్ చాలా హ్యూజ్ క్రాష్ అయిన తర్వాత సో లాస్ట్ వీక్ ఆఫ్ ద డిసెంబర్ వచ్చేసరికి మార్కెట్లో అసలు వాలిటిలిటీ లేదు, చాలా ఫ్లాట్గా రన్ అవుతున్నాయి. సో కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఈజ్ లైక్ గ్లోబల్ ఈవెంట్స్ అంతా హాలిడేస్లో బిజీ ఉన్నారు కాబట్టి మార్కెట్లో అంత వాలిటిలిటీ ఉండదు. అండ్ మేజర్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళ నుంచి మనకి అవుట్ఫ్లో క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది తగ్గిపోవడం, ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. సో వాళ్ళది మేజర్గా మన మార్కెట్స్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ మూమెంట్స్ ఏమీ అంత హ్యూజ్గా ఉండవు కాబట్టి మార్కెట్ చాలా ఫ్లాట్గా అయితే రన్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ కౌంటర్స్ చూద్దాం. నిఫ్టీ 50 జస్ట్ 69 పాయింట్స్తో పాజిటివ్ కాంట్రిబ్యూషన్ బై 30 అవుట్ ఆఫ్ 50 కౌంటర్స్ అండి. సో 20 అవుట్ ఆఫ్ 50 కౌంటర్స్ అయితే నెగిటివ్గా కాంట్రిబ్యూట్ అయినాయి. సో నెగిటివ్ 46 పాయింట్స్. సో నెట్ ఇక్కడ ఒకసారి సెక్టోరియల్ వ్యూ కూడా మనం చూడొచ్చు. సో సెక్టోరియల్ వ్యూ చూస్తే 8 అవుట్ ఆఫ్ 15 కౌంటర్స్ ఈరోజు పాజిటివ్గానే ఉన్నాయి బట్ నాట్ మేజర్ పుల్. సో జస్ట్ 52 పాయింట్స్ మాత్రమే. సో 7 అవుట్ ఆఫ్ 15 కౌంటర్స్ అయితే 30 పాయింట్స్తో అయితే నెగిటివ్లో ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే ఆటో సెక్టర్ అయితే ఆటో సర్వీసెస్, టెలికామ్, హెల్త్ కేర్, కన్జ్యూమర్ సో ఈ సెక్టార్స్ వరకు అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. సో మంత్ టు డేట్ వ్యూ కూడా యూ కెన్ సీ హియర్. సో మంత్ టు డేట్ 8 అవుట్ ఆఫ్ 15, మంత్ టు డేట్ 4 అవుట్ ఆఫ్ 15 అయితే బాగున్నాయండి. సో మేజర్ సెక్టర్స్ అయితే నెగిటివ్లో ఉన్నాయి బికాజ్ 3rd వీక్ ఆఫ్ ద డిసెంబరే దీన్ని బాగా పుల్ చేస్తుంది నెగిటివ్ సైడ్కి. అదే ఇయర్ టు డేట్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ వ్యూ. సో ఇయర్ టు డేట్ చూస్తే 11 అవుట్ ఆఫ్ 15 సెక్టర్స్ అయితే పాజిటివ్ ఉన్నాయండి. సో జస్ట్ 248 పాయింట్స్ మాత్రమే లాస్. సో నిఫ్టీ 50 ఇయర్ వైజ్ చూస్తే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో టెంపరీగా మనకైతే బేరిష్ జోన్లో ఉంది. సో విత్ దాట్ ఒకసారి మనం
బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం కౌంటర్స్ ఎట్లా మూవ్ అయినాయి అనేది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు 35 పాయింట్స్ పాజిటివ్ బై 6 కౌంటర్స్. సో న్యూట్రల్ ఉందండి, 6 నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్ అయినాయి, 6 పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్ అయినాయి. సో మంత్ టు డేట్ చూస్తే కూడా ఫాల్ ఎక్కువ ఉంటుంది బికాస్ బ్యాంక్స్ చాలా ఫాల్ అయింది మనకి థర్డ్ వీక్లో. సో ఇయర్ టు డేట్ చూద్దాము. సో టాప్ గెయినర్స్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి. సో టాప్ లూజర్స్ ఫర్ ద ఇయర్ వచ్చేసి ఇండస్ ఇన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్. సో ఇట్లా మనం ఏ స్టాక్స్ ఈరోజు పర్ఫామ్ చేసినాయి అనేది సింగిల్ క్లిక్తో అయితే ఇక్కడ చూడొచ్చండి. సో ఒకసారి ఐటీ కూడా సేమ్ వే, లెట్స్ సీ క్విక్లీ. సో ఐటీ ఈరోజు కోఫోర్జ్, పర్సిస్టెంట్, ఎల్టీఐఎం, హెచ్సిఎల్ టెక్ మాత్రమే 64 పాయింట్స్తో అయితే పాజిటివ్లో ఉన్నాయి. సో రెస్ట్ ఆల్ ఎండెడ్ అప్ విత్ నెగిటివ్ -73 పాయింట్స్తో. సో మంత్ టు డేట్ చూస్తే మంత్ టు డేట్ అయితే 5 out of 10 అండ్ 5 out of 10 కౌంటర్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్ సైడ్. బట్ పాయింట్స్ వైజ్ చూడండి పాజిటివే ఎక్కువ ఉంది. సో 1069 పాయింట్స్తో అయితే ఇన్ఫోసిస్, కోవర్జ్, పర్సిస్టెన్స్ ఇవైతే బాగా పర్ఫామ్ చేసినాయండి. సో అండ్ ఇయర్ టు డేట్ చూద్దాము ఐటీ. సో 8 counters out of 10 is very good. So just 2 out of 10 with 273 points. Look at the positive contribution, 10,850 points ప్యూర్గా ఐటీ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. సో ఫర్ ద ఐటీ నిఫ్టీ. సో ఇయర్ టు డేట్ చూసుకుంటే నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్ ఉందండి. సో ఇట్ హాస్ రియలీ పర్ఫార్మ్డ్ గుడ్. సో ఇప్పుడు డీటెయిల్గా నిఫ్టీ 50 అయితే డిస్కస్ చేసుకుందాం. మా వెబ్ అప్లికేషన్ ఇచ్చే డేటా పాయింట్స్ అండ్ మార్కెట్ మూమెంట్స్ రెండు కంపేర్ చేసి అయితే ఒకసారి అనలైజ్ చేద్దామండి. సో ఐ విల్ టేక్ నిఫ్టీ 50. సో క్యాండిల్ స్టిక్ చార్ట్ వ్యూ, ఇక్కడైతే ట్రేడర్ వ్యూ, ఇన్వెస్టర్ వ్యూ అని 2 ఇస్తున్నాము. సో ట్రేడర్ వ్యూ వచ్చేసి షార్ట్ టర్మ్, డైలీ, వీక్లీ అండ్ మంత్లీకి ఉంటాయి డేటా పాయింట్స్. ఇన్వెస్టర్ వ్యూ వచ్చేసి లాంగ్ టర్మ్, సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఉంటాయండి. బట్ ఎనాలిసిస్ అయితే సేమ్ ఎనాలిసిస్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఒకసారి నిఫ్టీ 50 క్లోజ్గా చూస్తే 223,750 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ప్రీవియస్ క్లోజ్ చూస్తే 23,727. సో ఓపెన్ కూడా అదే రేంజ్లో ఓపెన్ అయింది. సో 23,700 రేంజ్లోనే ఓపెన్ అయింది. బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో మనం మొన్న 24th చేసిన వీడియోలో పొటెన్షియల్గా ఏం మాట్లాడుకున్నామంటే 23,830 అనే నంబర్ మనకి పొటెన్షియల్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ నంబర్ని బ్రేక్ చేయగలుగుతుందో సో ఆ ట్రెండ్ కొంచెం మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం బుల్లిష్గా పాజిటివ్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని అయితే మాట్లాడుకున్నాము. సో ఈరోజు యాక్చువల్లీ ఏం జరిగిందో చూద్దామండి. సో నేను వీక్ పాయింట్స్ చూసిన 30 minutes చార్ట్ మనకి వీక్ వస్తుంది. సో చూస్తే ఈరోజు మనకి 23,738 ఆ రేంజ్లోనే కన్సాలిడేట్ అయ్యింది తప్ప మార్కెట్ ఫర్ హోల్ డే ఎక్కడా కూడా మనకి ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయలేదండి. సో 23,830. సో ద మూమెంట్ 23.6% ఆఫ్ ఫిబొనాచి ఎనాలిసిస్. సో ఈ లెవెల్ బ్రేక్ చేయగలిగితే మార్కెట్లో కొంచెం మంచిగా ట్రెండ్ అయితే చూడొచ్చు. సో ఇంకా ఈరోజు యాక్చువల్లీ చూడండి లైక్ చాలా బేరిష్ ప్రెషర్ అయితే ఈరోజు మార్కెట్ తట్టుకుంది. సో -45 degrees కిందకే మనకి ప్రెషర్ అయితే తీసుకెళ్ళినా సరే స్టిల్ బుల్స్ టేక్ ఓవర్ అండ్ మార్కెట్ అయితే ఫ్లాట్గా క్లోజ్ చేయగలిగారు. అండ్ ఒకసారి లెవెల్స్ చూసుకుంటే బేసిక్గా మనం ఎప్పుడు చెప్తాం గాన్ ఎనాలిసిస్లో 45 degrees పాజిటివ్ టు 45 degrees నెగిటివ్ మధ్యలో ట్రేడ్ అవుతుందంటే అది ఒక సైడ్ వేస్ మార్కెట్ అని ఇండికేషన్ చేయొచ్చు. సో అదే జరిగిందండి. సో ఇలాంటి డేస్ ట్రేడర్స్కి అయితే అంత హెల్ప్ఫుల్ ఉండదు. సో ఏదైనా ఒక ట్రెండ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనకి మనీ గెయిన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అండ్ ఇంకా ఒకసారి అయితే రేపటికి రెసిస్టెన్స్ టార్గెట్స్ ఒకసారి మాట్లాడుకుందాము. సో స్టిల్ సేమ్ అండి, ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి ఫిబొనాచి ప్రకారం 23.6% అనేది ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో సో అప్పుడు మనం యాక్చువల్లీ జస్ట్ ఇయర్ క్లోజ్ అవ్వడానికి 3 days మాత్రమే ఉంది. సో ఈ 3 daysలో మనం హ్యూజ్ ర్యాలీ అయితే చూసే ఛాన్సెస్ లేవు బికాస్ ఆఫ్ ద హాలిడే సీజన్. సో అట్లీస్ట్ ఒక 830 పైన కానీ ఈ 3 daysలో క్లోజ్ అవ్వగలిగితే ఇయర్ ఎండ్కి నిఫ్టీ ఒక 24,000 రౌండ్ ఫిగర్తో అయితే ఎండప్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎస్ విత్ దాట్ యాక్చువల్లీ మేము ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చామండి. సో ఇన్సైట్స్. సో ఇక్కడ ఇదేమిస్తుందంటే షార్ట్ టర్మ్లో ఈ పాజిటివ్ కంపెనీస్ అంటే గత
3-4 డేస్ నుంచి ఒక ట్రెండ్ డౌన్ కానీ న్యూట్రల్ కానీ ఉన్నవి పాజిటివ్గా ఈరోజు బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో దాట్ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ స్టాక్స్ మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. సో సేమ్ వే ఇక్కడ నెగటివ్ కంపెనీస్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి. సో ఈ నెగటివ్ కంపెనీస్ అంటే కూడా సేమ్ ఒక ట్రెండ్ బ్రేక్అవుట్ టు ద డౌన్, సో డౌన్ఫాల్ వచ్చిన బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మార్కెట్ ఎక్స్పీరియన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఐ థింక్ విత్ దాట్ వీ కెన్ వైండ్ అప్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ థాట్ ప్రాసెస్ ఆర్ మీ ఫీడ్బ్యాక్ ఏంటో మాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ అలానే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.